వచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్న వారిలో నేను చాలామందికి సుపరిచితుడినే. కొందరు కొత్త వారు ఉంటారు. సరే, మన వాక్య భాగంలో సమూయేలు రాసినటువంటి గ్రంథమును మనం జ్ఞాపకం చేసుకుని కొనసాగుదాం. రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపము చేస్తున్నని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. రెండవ మాట, రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని అనే మాటను చూస్తున్నాం. ఈ మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలనైనా కృపగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయ దేవ, మీకు స్తోత్రం. పరిశుద్ధ దినం, ప్రభుదినం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధానంలో మేము చేరి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ మేము ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన మీ కృపకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తదుపరి నైనా వాక్య భాగంలో మేము ఉండగా మీ కృప దయచేయండి. నైనా మరి వాక్యపక్షముగా నిలబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అల్పుడును అయోగ్యుడును నన్ను బలపరచండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కరుణట్లు మీ కృప దయచేసి మీకే అనంతమైన ఘనత, మహిమ, ప్రభావంలో కలిగించుకుందురని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చాలా కాలం తర్వాత మళ్ళీ కల్లూరు సంఘానికి ఆహ్వానించారు. అందుని బట్టి సంఘమంతటికి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగం అందరికీ సుపరిచితమైనటువంటిదే. ఇందులో గమనించారా, దావీదు 2 మాటలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటిగా మనం చూసాం. మొదటిగా 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో చూసాం. ఏమంటున్నాడంటే దావీదు అక్కడ, నేను పాపము చేసి తిని అని అంటున్నాడు కదా. అయితే 24వ అధ్యాయములో మనం చూసినప్పుడు 24వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము అక్కడ మనం చూసినప్పుడు ఏమంటే, నేను అధికముగా పాపము చేసి తిని అని చెప్పి అంటున్నాడు కదా. నేను అధికముగా గొప్ప పాపము చేసి తిని అని చెప్పి అక్కడ అంటున్నాడు. దినవృత్తాంత గ్రంథములో మనం చూసినప్పుడు నేను గొప్ప పాపము చేసి తిని, అధికముగా పాపము చేసి తిని అనే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 2 విషయాలు మనము చూస్తే, ఒకటేమో శరీర సంబంధమైనటువంటి పాపము. దావీదు చేసినటువంటి 2 మాటలు కూడాను 2 ఇక్కడ రాశాడు. ఒకటి, నేను పాపము చేసి తిని అంటున్నాడు. రెండవది, నేను గొప్ప పాపము చేసి తిని అని చెప్పి 2వ మాట అంటున్నాడు. మొదటిసారిగా చేసినటువంటి ఆ పాపమును మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు దావీదు, అది శరీరరీత్యా దావీదు చేసినటువంటి పాపము, శరీరరీత్యా చేసినటువంటి పాపం. రెండవది ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి పాపము. ఆత్మ సంబంధమైనటువంటి పాపముగా అది అక్కడ కనిపిస్తున్నది.
దాన్ని బట్టి ఏమంటున్నాడంటే నేను పాపము చేసి తిని అని అక్కడ అంటున్నాడు. రెండవ మారు నేను గొప్ప పాపము చేసి తిని అని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శరీర సంబంధమైన పాపము, ఆత్మ సంబంధమైన పాప విషయములలో దావీదు చేసినటువంటి ఆ పనులను గూర్చి మనం చూస్తూ ఉన్నాం. ఏమిటది? ఎందుకు దావీదు అలాగ మాట్లాడుతున్నాడు? ఏ పాపము చేశాడు దావీదు అని అంటే, మొదటిగా 12వ అధ్యాయం 13వ వచనములో మనం చదువుకున్న దానికి సంబంధముగా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఏమిటి ఆ విషయం అంటే, దావీదు బత్షెబాతో చేసినటువంటి పాపము. దావీదు బత్షెబాతో ఆయన చేసినటువంటి శరీర సంబంధమైనటువంటి పాపముగా మనకు అది అక్కడ కనిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటంటే బత్షెబాను మోహించి బత్షెబా ఆల్రెడీ అంటే ఆమె వివాహమైనటువంటి ఆ స్త్రీని మరి దావీదు మోహించినట్లుగా మనం చూస్తున్నాం. మోహించి ఆమెను కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దాని విషయంలో ఎవరికీ తెలియకుండా బత్షెబాతో తాను పాపము చేసినప్పుడు తను అనుకుంటున్నాడు ఈ పాపము ఎవరికీ తెలియదు అని చెప్పేసని కదా. దావీదు ఆ పాపం ఎవరికి తెలియదని అనుకుంటున్నాడు, కానీ ఆ పాపమును దేవుడు చూశాడు కనుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ప్రవక్త ద్వారా నాతాను ద్వారా దావీదుకు ఆ పాపములను తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వకాలములో దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడినటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడని మనకు తెలిసిన విషయమే. అయితే రహస్య పాపాల విషయంలో మనము చూస్తే దేవుడు ఆయన మనం చెయ్యలేదని మనం అనుకుంటాము, కానీ సమస్తము ఎరిగినటువంటి వాడెవరు? ఆ ప్రభువే కదా. అందుకే ఆదాము కూడా పాపము చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ ఆదామా నీవు ఎక్కడా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దాని అర్థము ఆదాము ఎక్కడున్నాడో దేవుడికి తెలియక కాదు కదా. ఆదాము పాపము చేసిన తర్వాత దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని పోగొట్టుకొని ఆ సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. అంతవరకు ఆదాము ఎలాగున్నాడు? దేవునితో ఒక స్నేహితుని వలె ఉన్నాడు కదా. ఆ తోటలోనికి దేవుడు అక్కడ వచ్చినప్పుడు వారిద్దరూ స్నేహితులలాగా మాట్లాడుకుంటున్నారు. స్నేహముగా ఉన్నటువంటి ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో దేవునికి దూరముగా వెళ్ళిపోయాడు. దేవుడు మరలా ఏదైనా తోటకు వచ్చినప్పుడు ఆదాము అక్కడ కనపడటం లేదు. ఆదామును దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడా అని చెప్పేసని. ఆదాము ఎక్కడ ఉన్నాడో దేవుడు ఎరగక ఆ మాట అనటం లేదు, కానీ దేవుడు ఆదాము నోటి నుంచి ఆ మాట రప్పించాలి కనుక దేవుడు ఆదామును అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము అంటూ ఉన్నాడు, దేవా నేను ఇక్కడ ఉన్నాను, నేను దిగంబరినై ఉన్నాను, అందుకు దావుకున్నాను అని సిగ్గుపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నీవు దిగంబరివై ఉన్నావని నీకు తెలియజేసిన వాడేవాడు? అంతవరకు దేవునితో స్నేహముగా ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు నిన్ను సృష్టించిన ఆ దేవుడు ఆయన్ను చూసినప్పుడు నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలియజేసిన వాడేవాడు? పాపము చేశాడు, చేయకూడని పాపము చేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించి ఆదాము అక్కడ పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు దావీదు కూడాను అలాగే దేవుని ఎదుట పాపము చేశాడు. ఊరియా భార్య అయినటువంటి బత్షెబాను మోహించినటువంటి వాడిగా ఉండి ఆమెను పొందినట్లుగా చూస్తున్నాం. ఏ విషయమైతే ఆయన చేయకూడదో, ఏ విషయంలో అయితే దేవుడు చేయకూడదు అని చెప్పి ఉంటున్నాడో ఆ విషయాలను చేసినట్లుగా దావీదును మనం చూస్తున్నాం. చూసినప్పుడు దావీదు కోల్పోయినటువంటిది ఏమిటంటే, శరీరరీత్యా ఆయన చేసినటువంటి ఆ పాపం వలన దావీదు నలుగురు కుమారులను ఆయన కోల్పోయాడు. తన సంతానమైనటువంటి నలుగురి కుమారులను ఆయన కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, అందుకే ఇక్కడ మరలా 12వ అధ్యాయం 13వ వచనములో, నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఎప్పుడైనా కూడాను దావీదు పాపము చేసి ఒకవేళ ఇలాగులా ప్రవక్తల ద్వారా తెలియచేసినప్పుడు దావీదు తన పాప విషయమై దేవుని దగ్గర మొరపెట్టిన వాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరి ఆయన మొరపెట్టినట్టుగా ఉన్నాడు. దావీదు ఈ విషయంలో కూడాను తాను చేసినటువంటి ఆ పాపమును బట్టి నాతాను ద్వారా తెలియబడినటువంటి మాట ఏమిటంటే, నీకు పుట్టినటువంటి ఆ కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ కుమారుడు చనిపోబోతున్నాడు, నేను ఆ కుమారుడిని చంపబోతున్నాను అని చెప్పేసి దావీదుకు తెలియజేస్తాడు.
దావీదు దేవుని సన్నిధానంలో వెళ్ళి ఎంతగానో మొరపెడతాడు, కానీ అయితే దేవుడు కనికరపడాడు. ఆ విషయంలో ఆ బిడ్డను దేవుడు మొత్తినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా చనిపోయినటువంటి ఆ కుమారుడు ఎవడంటే దావీదుకు బత్షెబాకు పుట్టినటువంటి ఆ సంతానము, ఆ కుమారుడు మొదటగా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ కుమారుడు ఎవరంటే 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 32వ వచనములో దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీకు తల ఉంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. అమ్నోను దావీదు కుమారుడు, అమ్నోను మాత్రమే మరణమాయను అని చెప్పి అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అమ్నోను కూడా ఎందుకు మరణమయ్యాడు? మరణము పొందవలసినటువంటి కారణమేమి? దావీదు చేసినటువంటి ఆ పాపము వలన, బత్షెబాతో చేసినటువంటి ఆ పాపం వలన దేవుడు ఒక కుమారుడిని మొత్తాడు. దేవుడు ఒక కుమారుడిని అక్కడ చంపినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ విషయంలో మనం చూసినప్పుడు అమ్నోను కూడా అలాంటి తప్పే చేస్తూ ఉంటాడు. ఏమిటంటే 13వ మొదటి వచనంలో, తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారును ఒక సుందరియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. అమ్నోనుకు అబ్షాలోము యొక్క సహోదరి ఏమవుతుంది? సహోదరి అవుతుంది కదా. అయితే అమ్నోను కూడా ఘోరమైనటువంటి పాపము అక్కడ చేసినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అమ్నోనును కూడాను అక్కడ మొత్తినట్టుగా మనం చూస్తున్నాం. ఇది రెండవ కుమారుడిని దావీదు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మూడవది ఎవరంటే అబ్షాలోమును కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనములో, అబ్షాలోమును అక్కడ మనం కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటంటే ఆయన కూడాను తండ్రికి వ్యతిరేకించినటువంటి వాడిగా ఉండి, తండ్రితో కూడా ఉన్నటువంటి వాడు. అబ్షాలోము సుందరుడైనటువంటి వాడు అని అనుకుంటున్నాడు, కానీ ఆయన కూడా మరి తండ్రిని వ్యతిరేకించినటువంటి పాపము చేసిన వాడై అబ్షాలోమును కూడా దేవుడు అక్కడ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్షాలోము చనిపోయాడు, అమ్నోను చనిపోయాడు, ఆయన అదోనియా కూడాను దేవుడు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఒక కార్యము అబ్షాలోము ద్వారా కూడా జరిగించాడు. ఆ కార్యం ఏమిటంటే దావీదు యొక్క ఉపపత్తులను ఆయన వారి యొద్దకు వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఏదైతే చేయకూడదో తండ్రి యొక్క ఉపపత్తులు అంటే తల్లితో కూడాను చేయించినటువంటి వాడిగా అబ్షాలోము ఉన్నాడు కనుక అబ్షాలోమును కూడా దేవుడు తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పుడు అబ్షాలోము కూడాను చనిపోయాడు. ఇక 4వ కుమారుడు ఎవరంటే అబ్షాలోము చనిపోయిన విషయం 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో అబ్షాలోము చేసినటువంటి పాపము 16వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నది. ఆయన చనిపోయిన విషయము 18వ అధ్యాయము 15వ వచనంలో, తన ఆయుధము మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అబ్షాలోమును కొట్టి చంపినటువంటి వారు ఎవరంటే ఆయన యోవాబు. ఎవరు? దావీదు యొక్క సేవకుడైనటువంటి యోవాబు అబ్షాలోమును చంపాడు. ఇంకొక కార్యము యోవాబు ద్వారా దావీదు చేయించినటువంటి కార్యం ఏమిటంటే ఊరియాను యుద్ధ సమయంలో ఎవరికీ తెలియకుండా యుద్ధ సమయంలో ఊరియా చనిపోయే విధముగా యూరియాను యుద్ధ సమయంలో ముందు వరుసలో పెట్టి ఊరియా చనిపోయే విధంగా చేయమని యోవాబుకు దావీదు సెలవిస్తాడు. ఆ విషయాన్ని బట్టి యోవాబు ఏం చేస్తాడంటే ఊరియాను యుద్ధ సమయంలో ముందు పెట్టించి ఆ ఊరియా చనిపోవటానికి యోవాబు కారణమవుతాడు. ఆ యోవాబు చేతనే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్షాలోమును చంపేస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ లెక్క సరిచేస్తూ ఉన్నాడు. యోవాబు చేత దావీదు పాపము చేయించాడు, ఊరియాను చంపించాడు. యోవాబుకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయ్యా అబ్షాలోము నా నిమిత్తమై నా కుమారుడిని బతకనివ్వు అని చెప్పి ఒక మాట అంటాడు. చూడు 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు రాజు యోవాబును అభిషేయిని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమును దయచూపుడని ఆజ్ఞాపించగా,
అక్కడేమో ఊరియాను చంపించాడు యోవాబు ద్వారా. ఇక్కడ యోవాబుకు చెప్తున్నాడు, నా నిమిత్తము ఎవడనైనటువంటి అబ్షాలోమును దయచూపుడని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ యోవాబు ఏం చేస్తున్నాడు? అబ్షాలోమును కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు లెక్క సరిచేశాడు ఆ విషయంలో అని గమనించగలము మనం. అయితే ఇంకొక విషయము మనము ఇంకా అదోనియా విషయం కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో ఆ విషయాన్ని చూస్తాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను. అదోనియా కూడాను చనిపోయాడు. నలుగురు కుమారులు కదా. మొదట బత్షెబాకు వచ్చినటువంటి కుమారుడు, తర్వాత అమ్నోను కుమారుడు, తర్వాత అబ్షాలోము కుమారుడు, తర్వాత ఇంకో 4వ కుమారుడు అదోనియా. అదోనియా ఎందుకు చనిపోయాడు అంటే, దావీదు వృద్ధాప్యములో ఉండగా దావీదును ఆయనను పరిచర్య చేయ నిమిత్తమై ఒక యవనస్తురాలిని దావీదు యొద్దకు తీసుకుని వస్తారు. అది రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయములో ఆ విషయం మనం చూడవచ్చు. ఏంటంటే ఆమె పేరు అబీషగు అను షూనేమీయురాలు. ఆమెను దావీదు పరిచర్యల నిమిత్తమై, దావీదుకు వెట్టపుట్టు నిమిత్తమై ఆమెను అక్కడే తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అదోనియా ఏం చేస్తున్నాడంటే, తన తల్లి అయినటువంటి బత్షెబా వద్దకు వెళ్ళేసి, సొలొమోను తల్లి అయినటువంటి బత్షెబా వద్దకు వెళ్ళి, ఆ అభిషేకును నాకు ఇచ్చి వివాహము చేయండి, లేక నా దగ్గర పంపించండి అని అదోనియా అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఘోరమైనటువంటి పాపము చేస్తున్నాడు అదోనియా. అందువల్ల దేవుడు అదోనియాను కూడా చంపినట్లుగా మనం చూస్తున్నాం. 4 కుమారులు దావీదు చేసినటువంటి శరీర సంబంధమైనటువంటి ఆ పాపం వలన దావీదు కోల్పోయినటువంటి 4 కుమారులను మనం ఇప్పుడు చూసాం. రండి మళ్ళా మనము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో మనం ఏమంటున్నామంటే, ఆత్మ సంబంధమైనటువంటి పాపము చేసినట్లుగా మనం చూస్తున్నాం. శరీర సంబంధమైనటువంటి పాపము చేసినప్పుడు దావీదు అంటున్నాడు, నేను పాపము చేసి తిని అంటూ ఉన్నాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి పాపము చేసినప్పుడు దావీదు మొరపెట్టినప్పుడు ఏమంటున్నాడంటే, నేను బహుగా పాపము చేసి తిని, లేక నేను గొప్ప పాపము చేసి తిని అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమిటి దావీదు చేసినటువంటి అంత గొప్ప పాపము అంటే, 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ యోవాబు చేతనే ఆ పని కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటంటే 2వ వచనం, 24వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలదందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా, దావీదు ఏం చేస్తున్నాడంటే తన సైన్యము ఎంతున్నదో తెలుసుకోగోరాడు. తన సైన్యము ఎంతున్నదో తెలుసుకున్న గోరి అక్కడ యోవాబుకి ఏం చెప్తున్నాడంటే, వెళ్ళి నీవు జనసంఖ్య ఎంత అయినది నాకు లెక్క చెప్పు అంటున్నాడు. జనసంఖ్య చూడడం ఏమైనా తప్ప? జనసంఖ్య చూడకూడదా? దేవుడు ఇంతమందుకు కూడా దేవుడు చెప్పాడు, యుద్ధ సన్నద్ధులైన వారు ఎంతమంది ఉన్నారో లెక్క చూడమన్నాడు, యవనస్తులను లెక్క చూడమన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన చూడమని చెప్పాడు. అయితే అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ విధంగా మనము మరి నిర్గమాకాండము 30వ అధ్యాయములో మనం చూసినప్పుడు దేవుడు జనసంఖ్య చేసి, ఆ జనసంఖ్య చేసేటప్పుడు 21 ప్రాయముల పై కలిగినటువంటి వారు ఒక రొక్కము చెల్లించవలసినటువంటి వారుగా ఉన్నారు. ఆ రొక్కము చెల్లించవలసిన రొక్కము అది దేవుని సేవ కొరకు ఉపయోగపడుతుందని చెప్పేసి మరి సంఖ్యాకాండములో మనం అక్కడ చూడవచ్చు. నేను దాని గురించి పూర్తిగా చెప్పటం లేదు, కానీ మనం ముందుకు పోదాం, సమయము సరిపోదు కనుక మనం ముందుకు వెళ్ళటానికి నేను అదంతా కూడాను చెప్పటం లేదు. అయితే దేవుడు జనసంఖ్య చూడమని ఇప్పుడు దావీదు వారికి చెప్తూ ఉన్నాడు. ఏమిటి జనసంఖ్య చూస్తే తప్పేమిటి అని అంటే, అక్కడ ఎందుకు జనసంఖ్య చూస్తే ఎందుకు తప్పు అని అంటున్నా అంటే, దేవుడు అక్కడ దావీదుకు ఈయన యోవాబు చెప్తున్న మాట 4వ వచనం చూడండి. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులను గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉన్న చేత యోవాబు సైన్యాధిపతులను ఇశ్రాయేలును సంఖ్య చూచుటకై రాజసముఖము నుండి బయలు వెళ్ళినటువంటి వాడుగా చూస్తున్నాడు. 3వ వచనంలో ఏమంటుంటే, యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడును
రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువగా చేయునుగాక. నా ఏలిన వాడవును రాజునగు నీకు ఈ కోరిక ఏల పుట్టెను. దావీదుకు ఆ బలమును ఆ సైన్యమును ఇచ్చిన వాడెవడు? దేవుడే కదా. దావీదు ఎక్కడున్నాడు అంతకుముందుకు? గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదును తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడు? దావీదును తీసుకొని వచ్చి దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేశాడు. దేవుడు రాజ్యమునిచ్చాడు. రాజ్యములో తన విస్తారమైనటువంటి ఆ రాజ్యమును కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గొప్పగా పొందినటువంటి ఈ దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన సంఖ్య ఎంతనో తెలుసుకోగలిగాడు. దావీదుకు అవసరం లేదు ఆ విషయం. ఎందుకు? ఆ విషయాన్ని గురించి ఇక్కడ యోవాబు కూడా అంటున్నాడు కదా, అయ్యా ఎందుకు నీవు జనసంఖ్యను కోరుకుంటున్నావు? దేవుడు నీవు బ్రతుకు ఉండగానే నీ యొక్క సంఖ్యను నూరంతలుగా హెచ్చించేవాడు కదా, నీవెందుకు కోరుకుంటున్నావు అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే అయినా కూడాను దావీదు ఆ మాట వినకుండా జనసంఖ్యను లెక్కించమన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన జనసంఖ్యను లెక్కించినప్పుడు అసలు విషయం ఏమిటంటే, జనసంఖ్య ఎందుకు లెక్క వేయమన్నాడు అన్న అసలు విషయం ఏమిటంటే 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. ఎంతమంది? 8 లక్షల మంది యోధులు ఉండిరి. అంటే అర్థం ఏమిటి? దేని గురించి జనసంఖ్య చేయమన్నాడు? తన దేశంలో ఉన్నటువంటి జనము ఎంతమంది ఉన్నారో ఆ లెక్క వేయమన్నాడా? అది వేయమని చెప్పలా. దావీదు ఏం చేస్తున్నాడంటే తన బలము ఎంతనో తెలుసుకోగోరాడు. తన బలం ఎంతనో తెలుసుకోగోరి జనసంఖ్య వేయమన్నట్టుగా చూస్తున్నాం. యోవాబు లెక్కించిన తర్వాత ఏ జనసంఖ్యను దావీదుకు చెప్పాలి? దేశంలో ఉన్నటువంటి జనసంఖ్య ఎంతైతే ఉన్నారో దేశంలో ఉన్న జనసంఖ్య అంతా కూడా యోవాబు చెప్పాలి కదా. కానీ యోవాబు ఏం చేస్తున్నాడు? ఎంతమంది యోధులు ఉన్నారో వారిని గురించి మాత్రమే చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే కత్తి దూయగలవారు, ఇశ్రాయేల్ వారిలో కత్తి దూయగలవారు లక్షల మంది, 8 లక్షల మంది, యూదా వారిలో 5 లక్షల మంది ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే దావీదు తన బలము ఎంతనో తెలుసుకునగోరాడు. దావీదు మరి బలము దావీదుకి ఇచ్చినటువంటి వాడేవాడు? దావీదునకు బలం ఇచ్చినటువంటి వాడు దేవుడే కదా. గొల్యాతును చంపడానికి వెళ్ళినప్పుడు దావీదు దగ్గర ఎంత సైన్యం ఉన్నది? దావీదు వెనక ఎంత సైన్యం ఉంది? దావీదు ఒక్కడే వెళ్ళాడు కదా. గొల్యాతును చంపడానికి గొల్యాతు సవాలు విసురుతూ ఉండగా దావీదు గొల్యాతును చంపడానికి ఒంటరిగా వెళ్ళాడు. ఏమన్నా ఆయుధాలు తీసుకొని పోయాడా? దావీదు ఏ ఆయుధమును కూడా తీసుకొని పోలేదు కదా. ఏ ఆయుధమును తీసుకొని పోకుండా గొల్యాతును చంపినటువంటి వాడు దావీదు. దావీదుకు గొల్యాతును అప్పచెప్పినటువంటి వాడు ఎవరు? దేవుడే. ఈ విషయాలన్నీ దావీదు మర్చిపోయాడు. ఈ విషయాలన్నీ దావీదు మర్చిపోయి ఆయన చేస్తున్నటువంటి పాపం ఏమిటంటే జనసంఖ్యను లెక్క పెట్టమంటున్నాడు. జనసంఖ్య లెక్క పెట్టడం తప్పు కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం జరిగించకపోవడము అక్కడ తప్పు కదా. జనసంఖ్య వెరసి ఎంత ఎలాగూ లెక్క పెట్టాలన్న విషయాన్ని అక్కడ మనము నిర్గమాకాండంలో మనం చూడవచ్చు. ఆ విషయం కాకుండాను తన యొక్క సైన్యము ఎంత ఉందో తెలుసుకున్న కోరినటువంటి వాడుగా దావీదు ఉన్నాడు. కనుక దేవుడు దావీదుతో అంటున్నాడు, నీవు గొప్ప పాపము చేశావని చెప్పి తెలియజేస్తున్నాడు. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని అని చెప్పి అంటున్నాడు. హృదయములో దావీదు ఆయన గర్వపడినటువంటి వాడిగా వర్ణిస్తూ ఉన్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఎందుకు గర్వించాడంటే నా సైన్యము ఎంత ఉన్నది అని తెలుసుకుని కోరాడు కనుక ఆయన అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మనము దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయంలో కూడాను మనం అక్కడ చూసాం కదా. అక్కడ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయంలో కూడా అక్కడ ఏమున్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనంలో 21వ అధ్యాయం 3వ వచనంలో కూడాను
యోవాబు అదే మాట అంటున్నాడు చూడండి. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనక యోవాబు ఇశ్రాయేలు దేశమంతా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పచెప్పెను. దావీదు యోవాబు ఎంత చెప్పినను ఆయన విననొల్లని వాడిగా ఉన్నాడు గనక ఆ మాటను చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దావీదు చేసినటువంటి ఈ పాపమును గాదు ద్వారా దేవుడు దావీదునకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ 11వ వచనము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నట్టండి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను. ఏమంటున్నాడంటే, నీవు పోయి దావీదుతో ఇట్టనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదికి రప్పించదను. శరీర సంబంధమైనటువంటి పాపము చేశాడు దేవుడు, దావీదును శిక్షించాడు. 4 కుమారులను దేవుడు తీసుకున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి పాపము ఏదైతే చేయకూడదో, జనసంఖ్యనంటే తన బలమును, దేవుడు తనకిచ్చినటువంటి ఆ బలమును తను తెలుసుకున్న గురించి అక్కడ చేస్తున్నటువంటి ఆ పాపను బట్టి దేవుడు ఇప్పుడు దావీదును శిక్షించబోతూ ఉన్నాడు. దావీదును శిక్షించబోతూ గాదు ద్వారా తెలియజేసిన మాటలు ఏమిటంటే 3 శిక్షలు దేవుడు దావీదునకు చెప్తూ ఉన్నాడు. చూడండి, మొదటిది ఏమంటున్నాడంటే 13వ వచనంలో దావీదు వద్దకు వచ్చి ఇలాగ తెలియజేస్తున్నాడు. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుట ఒప్పుకొందువా? నిన్ను తరముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? 3 విషయాలను దావీదు ముందర గాదు పెడుతున్నాడు. ఏమిటి ఆ 3 విషయాలంటే, నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుట ఒప్పుకొందువా? నిన్ను నీ శత్రువులు తరుముచు ఉండగా నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినులు తెగులు రావటానికి నీవు ఒప్పుకొందువా అని దావీదుకు గాదు ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో అక్కడ 15వ వచనం నుంచి మనం చూస్తే ఆ విషయాన్ని గమనించవచ్చు. ఏమిటంటే, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడను నీవు అనుసరించి నడుచు కొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా. దేవుని మాట ఒకవేళ నీ వింటే ఏం చేస్తానన్నది 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 14 వచనాల వరకు దేవుడు రాయించాడు. దేవుడు నీకు ఏవైతే మాటలు చెప్పాడో ఆ మాటలను ఒకవేళ నీవు అనుసరిస్తే దేవుడు నీకు చేసేటువంటి మేలులన్నిటిని బట్టి 1వ వచనం నుంచి 14 వచనాల వరకు దేవుడు రాయించి పెట్టాడు. అయితే నీవు ఒకవేళ దేవుడు చెప్పినటువంటి మాటలు వినని ఎడల కదా, 14 వచనాలు వినిన ఎడల నీకు దేవుడు చేసేటువంటి పనులు, ఆయన ఆశీర్వాదాలు, సకలమైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వబోతున్నాడని అక్కడ రాయించి పెట్టాడు. ఒకవేళ నీవు మాట వినని ఎడల నీకేం చేస్తానన్న విషయాన్ని మనం అక్కడ చూసినప్పుడు 16వ వచనంలో, పట్టణములో నీవు శపింపబడదు, పొలములో నీవు శపింపబడదు, గంపయు పిండి పిసికి నీ తొట్టియు శపింపబడును, నీ గర్భఫలమును, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెలు, నీ మేక మందలు శపింపబడును. ఏమంటున్నాడు దేవుడు? మాట వింటే సమస్తము నీకు ఇస్తానంటున్నాడు కదా. ఇవన్నీ కూడా ఏవైతే ఆయన అంటున్నాడో పైన మనం చూసినప్పుడు అక్కడ 5వ అధ్యాయంలో ఏమంటాడు? నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. దేవుని మాట విన్నట్లయితే నీకు సమస్తమును ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమంటున్నాడంటే, నీవు దీవింపబడదువు అన్న మాటను అక్కడ దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు.
నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపటికి వెళ్ళినప్పుడు దీవింపబడదు, నీ శత్రువులు నీ ఎదుట హతమగునట్లు చేయుదును. ఇవన్నీ కూడా దేవుడు ఆయన మాట వినినప్పుడు ఆయన భక్తుల పట్ల ఆయన చేసేటువంటి పనిగా మనకు చూపిస్తున్నాడు. ఒకవేళ నీవు మాట వినకపోతే దేవుడు నీకేవైతే ఇస్తానంటున్నాడో వాటినన్నిటిని కూడా తీసివేస్తానని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. అంటే ఆయన మన పట్ల వైరము పొంది ఉన్నాడని కాదు, కానీ ఆయనను మనము పూజించాలని చెప్పి, ఆయనను మనం ఆరాధించాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంతే కోరుకుంటున్నాడు, కానీ ఆయన ఇంకా ఏమీ కోరుకున్నట్లేదు. అందుని బట్టి మనకు సకలమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. నీవు ప్రభువు చెంతకు వచ్చినప్పుడు ఆయన నీకు సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను నీకు ఇస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. వినని ఎడల అంటే నీవు దేవునికి దూరముగా ఉన్నావనుకో, దేవునితో సంబంధము లేకుండా ఉన్నావనుకో, అప్పుడు ఏమవుతుంది? సాతాను సంబంధుడు అవుతావు. సాతాను సంబంధుడు అయినప్పుడు, దేవునికి దూరముగా పోయినప్పుడు నీవు ఇవన్నీ కోల్పోతావు అన్న విషయాలను దేవుడు అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే విషయాలను ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయములో మొదట వచనంలో ఏమంటున్నాడంటే, ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి అనే మాటను మనం చూస్తున్నాం. అదే మనము దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదును ఆయన వారి మీదికి ప్రేరణ చేసి అన్న మాటను కనిపిస్తున్నది. అదే మనము దినవృత్తాంతాల గ్రంథంలో చూసినప్పుడు సాతాను ఇశ్రాయేలులను విరోధముగా లేచి అన్న మాటను మనం చూస్తున్నాం. దాని అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధానానికి దూరముగా ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవుని సాన్నిహిత్యాన్ని కోల్పోతావో, నీవు సాతానుకు దగ్గర అవుతున్నావు కదా. ఎప్పుడైతే దేవుని నుంచి మనం దూరం అవుతున్నామో సాతానుకు దగ్గర అవుతున్నావు అన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే నీవు సాతానుకు దగ్గర అవుతావో, దేవునికి దూరం అవుతావో, నీవు పాపము చేసేటువంటి వాడిగా ఉన్నావు. మనల్ని పరీక్షించుకోవటానికి దేవుడు ఈ వాక్య భాగములు మన కొరకై రాయించాడు. విశ్వాసులమైన మనము కానీ, ఒకవేళ విశ్వాస కాని వారైనా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నా చెంతకు రండి ఆయన పిలుచుకుంటున్నప్పుడు ఆయన చెంతకు రాకుండా, ఆయన సన్నిధానములో లేకుండా ఎప్పుడైతే మనం దూరముగా వెళ్ళిపోతామో మనం సాతానుకు దగ్గర అవుతామన్న దేవుని విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దగ్గర అయినప్పుడు ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందును బట్టి దావీదు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను చేశాడు. ద్వితీయోపదేశ కాండములో కరువును గురించి చెప్తున్నాడు, తర్వాత సైన్యముతో తను చేసేటువంటి పనులు చెప్తున్నాడు. శత్రువులను పైనైతే నీ ఎదుట లేకుండా చేస్తున్నటువంటి ఆయన కింద మనం చూసినప్పుడు నీ శత్రువుల చేతికి నిన్ను అప్పచెప్తానని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు కదా. అలాగనా మరి దావీదు చేసినటువంటి ఆ యొక్క పాపమును బట్టి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఏమి చేయాలో నువ్వే కోరుకో అని చెప్పి 3 విషయాలను దావీదు చెంత దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీకు కరువు రావాలని కోరుకుంటున్నావా, లేక నిన్ను నీ శత్రువులు తరమాలని కోరుకుంటున్నావా, 3 దినములు తెగులు నీ యొక్క దేశంలో రావటానికి నీవు ఇష్టపడుతున్నావా అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దావీదు అందుకు ఏం సమాధానం చెప్తున్నాడో 14వ వచనం చూడండి. 24వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు, అందుకు దావీదు నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుడి చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. దావీదు యొక్క ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను మనుషుల చేతులలో మరి వేరే వారి చేతిలో పడి నేను చనిపోవట కంటే, లేక అలాగుండుట కంటే కూడాను యెహోవా చేతిలో నేను పడుటనే మంచిది కదా అని చెప్పి ఆయన అనుకొని అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన దేవునికే ఆ కార్యమును అప్పజెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ కార్యం అంటే, ఇక్కడ అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పింపగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఎంతమంది అమ్మా? 70,000 మంది మృతి నొందారు.
శరీరరీత్యా పాపము చేశాడు దావీదు. ఏమైంది అక్కడ? నలుగురి కుమారులను దేవుడు చంపివేశాడు. నలుగురి కుమారులను దేవుడు మోతాడు. ఆత్మ సంబంధమైనటువంటి పాపము చేశాడు. ఎంతమందిని? 70,000 మందిని దేవుడు చంపాడు కదా. విశ్వాసి అయిన తరువాత దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవునితో కూడా ఉన్నప్పుడు నీవు చేయకూడని పాపం చేస్తే ఆయన శపించేవాడిగా ఉన్నాడు. ఆయన ఆ మాట చెప్తూ 70,000 మందిని ఆయన చంపినట్టుగా మనం చూస్తున్నాం. 16వ అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడు రుచి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనం చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఎల్లప్పుడూ ఆయన మనల్ని శిక్షించేటువంటి వాడు కాడు కదా. ఆయన ఎంత దయగల దేవుడు. ఆయన కోపమును ఆయన కోపం పడేటువంటి వాడు కాదు కదా. అటువంటి దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆయన కోపపడేటకు నిదానించువాడు అని చెప్పి మనం చదువుకుంటున్నాం. ఆ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నీ కీడు సంతాపం ఇక చాలునని చెప్పేసి ఆయన అన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకు యెహోవా దూత యెబూసీయుడైన అరోన యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, అక్కడి వరకు చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపుము అని దావీదు గాదుతో దేవునితో అక్కడ మొరపెట్టి ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 విషయాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవుడు శరీరరీత్యా తాను చేసినటువంటి పాపమును గాదు ద్వారా తెలియజేసినప్పుడు 3 విషయాలను ఆయన సన్నిధానంలో పెట్టాడు. నీకు తెగులు రావాలన్నా, లేకపోతే సైన్యము నిన్ను తరుముచుండగా పారిపోదువా, నీ శత్రువులు నిన్ను తరుముచుండగా పారిపోదువా, 7 సంవత్సరములు క్షామం రావటాన్ని నువ్వు కోరుకుందువా అంటే తక్కువ సమయంలో దేవుడు చేసేటువంటి పనిని దేవుడు దావీదుకు అప్పచెప్పాడు. దేవుడు 70,000 మందిని అక్కడ ఆయన హతమార్చినట్లుగా, నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఇక ఆయనే అనుకుంటున్నాడు కదా, ఈ కీడు చాలు అని చెప్పి అనుకుంటున్నాడు. నోవాహుతో కూడా దేవుడు అదే నిబంధన చేశాడు. ఏమంటున్నాడు నోవాహుతో? జలప్రలయం వచ్చి తాను సృష్టించినటువంటి ఈ సృష్టి అంతా కూడా నాశనమైనప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఇక చాలును. నోవాహుతో ఒక నిబంధన చేశాడు. నోవాహు, ఇక మీదట జలప్రలయము వలన నేను ఈ జనసంఖ్యని ఇక ఎప్పటికీ కూడాను నాశనము చేయను. లోకములో పాపము విస్తరించినప్పుడు, పాపమును చూసినప్పుడు, దేవుడు లోకమును చూసినప్పుడు ఆయన బహు వేదన పొందినటువంటి వాడిగా ఉండి నోవాహు కాలములో అక్కడ వలన ఆ జనాంగమునంతటినీ నాశనం చేయ నిమిత్తముగా నోవాహుకు మాత్రమే అక్కడ నీతిమంతుడిగా కనపడగా, నోవాహును అతని కుటుంబమును రక్షించినటువంటి ఆ దేవుడు నోవాహుతో అక్కడ చేసినటువంటి నిబంధన ఏమిటంటే, ఇక ఎన్నటికీ నేను ఈ కార్యము జరిగించను. అంతటి శాంతము కలిగినటువంటి దేవుడు కదా. అందుకనే ఇక్కడ కూడా ఏమంటుందంటే, ఇక చాలును అని చెప్పి దేవుడు ఆ కార్యాన్ని అక్కడ ఆపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ కార్యం ఆపాడు. అరోనా కళ్ళము దగ్గర దేవుడు ఆ తెగులను ఆపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవులంతా కూడా నిలిచిపోయింది. దేవుడు ఆ అరోనా కళ్ళం దగ్గర దేవదూతను ఆపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇన్ని శ్రమలలో కూడాను ఇంత దుఃఖము కలిగినప్పటికీ దావీదు జీవితంలో దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యములు ఉన్నాయి. ఏమిటా గొప్ప కార్యములు అంటే, మొదట తాను చేసినటువంటి పాపము మనం చూసాము కదా. బత్షెబతో చేసినటువంటి పాపం వలన తాను పొందినటువంటి నష్టమును చూసాం. అయితే ఎప్పుడైతే తాను దేవుని సన్నిధానంలో వెళ్ళి తను మొరపెట్టాడు, అది 51వ అధ్యాయం 6-7 వచనాల్లో మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఏమొచ్చున్నాడు దావీదు? దేవా, నన్ను హిమము కంటే కూడా నా పాపములను దూరం చెయ్యి, నన్ను అక్కడ శుద్ధిని చెయ్యి అని చెప్పి దేవుడు ఆ మాట అంటున్నాడు. చూడండి ఒకసారి 51వ అధ్యాయము, కీర్తన గ్రంథము 51వ అధ్యాయములో మనం ఆ మాట చూస్తున్నాం. చూడండి 51వ అధ్యాయములో ఆ మాట ఆయన అంటున్న మాటలు ఏమిటంటే, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యము నాకు జ్ఞానము తెలియజేయుచున్నది, నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, హిమము కంటేను నేను తెల్లగనగునట్లు నీవు నన్ను కడుగుము. దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే,
తాను పాపము చేసినప్పుడు తెలియచేయబడినప్పుడు దేవుని సన్నిధానంలో వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవా, హిస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఎంతగానో దేవుని సన్నిధానంలో ఆయన మొరుపెట్టి, ఆయన ఇంకా అనేక మాటలు అక్కడ 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాడు. మొరపెట్టినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యం ఏమిటంటే, బత్షెబ ద్వారా దేవుడు సొలొమోనును దావీదుకి ఇచ్చాడు కదా. సొలొమోనును దేవుడు దావీదుకు ఇచ్చాడు. ఆయన మొరపెట్టి దేవుని సన్నిధానంలో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకు మరొక కుమారునిగా ఆయన వారికి ఇచ్చినప్పుడు, సొలొమోనుకు వారికి కుమారునిగా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొరపెట్టాడు దేవుని సన్నిధానంలో, తాను చేసిన పాపమును బట్టి సొలొమోనును దేవుడు ఇచ్చాడు. సొలొమోనును దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ చూడండి 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనంలో, యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. దేవుడు ఎంతగానో సొలొమోనును ప్రేమించి దావీదు తర్వాత తన రాజ్యమును పాలించటానికి రాజుగా సొలొమోనును దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, అది మొదట పాపము చేసిన ద్వారా దేవుడు చేసిన కార్యము కదా. రెండవ కార్యము మనం చూసాం, అది ఆత్మ సంబంధమైనటువంటి పాపం అనుకున్నాం. అదేమిటంటే, అరోనా కళ్ళము ఎద్దట ఆ పాపము ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అరోనా కళ్ళం ఎదుట దేవుడు ఆ పాపమును అక్కడ ఆయన పరిహరించి అక్కడికి ఆయన ఆపివేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రెండు విషయాల్లో ఏమి జరిగిందంటే, దేవుడు దేవుని యొక్క ఆయన మందిరమును నిర్మించటానికి ఆ స్థలమును ఎన్నుకున్నాడు. ఏ స్థలం అది అంటే, అరోనా కళ్ళము. ఎక్కడైతే దేవుని యొక్క శాపము ఆగిపోయిందో, ఆ శాపము ఆగిపోయిన తర్వాత దేవుడు ఆయన యొక్క మందిరము నిర్మించటానికి ఆ స్థలమును ఆయన ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను దేవుని మందిరమును నిర్మించినటువంటి వాడు. సొలొమోను దేవుడు మరి ఆయన మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధానములో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనను క్షమించి ఆయనకి ఇచ్చినటువంటి కుమారునిగా మనకు కనిపిస్తున్నాడు. ఈ మాట 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయంలో చూడండి. ఒక మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమును యెహోవాకు ఒక మందిరముగా కట్టనారంభించెను. ఎక్కడ ఏంటి ఆ స్థలము అని మనం చూసినప్పుడు, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అది ఓర్నాను కళ్ళము అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తున్నది. 2వ సమూయేలు గ్రంథములో మన మాట జ్ఞాపకం చేసుకున్నాం కదా. 2వ సమూయేలు గ్రంథములో దేవుని దూత ఎక్కడైతే ఆ యొక్క శాపమును దేవుడు ఆపివేశాడో ఆ స్థలాన్ని ఇక్కడ అరోనా కళ్ళముగా చూపిస్తున్నాడు. అయితే దేవుడు ఇక్కడ మనము దినవృత్తాంతముల గ్రంథములు చూసినప్పుడు ఓర్నాను కళ్ళము అని రాయబడి ఉన్నది. రెండు కూడా ఒకటే. అక్కడ దేవుడు ఆయన మందిరము నిర్మించటానికి ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మోరియా పర్వతం అనగానే మనకేం గుర్తొస్తున్నది? మోరియా పర్వతంలో జరిగినటువంటి కార్యం ఏమిటి? అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకును బలివటానికి తీసుకొని వెళ్ళాడు. ఆ స్థలమునందే దేవుడు తన మందిరాన్ని నిర్మించటానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. మోరియా పర్వతమునందు ఆయన యొక్క మందిర నిర్మాణము జరిగినట్లుగా మనం చూస్తున్నాం. రోమియోలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటుంది. రోమియోలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము, తర్వాత 6వ అధ్యాయంలో కూడా చూసుకుందాం. మరియు అపరాధము విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగేలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. దేవుని యొక్క కృప చేతనే మనము రక్షణ పొంది ఉన్నాం. పాపం ఎక్కడైతే విస్తరింపబడుచున్నదో అక్కడే దేవుని యొక్క కృప కూడా
విస్తరింపబడుచున్నదట మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే ఏమందుము? కృప విస్తరింపవలని పాపమందు నిలిచి ఉందుమా? దేవుని కృప పాపము ఎక్కడైతే అక్కడ ఉంటూ ఉన్నదో దేవుని కృప ఉంటూ ఉన్నది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ పౌలు ఏమంటున్నా అంటే మరలా అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపములోనే మనము నిలిచి ఉందుమా? అలాగూ కాదు. ఒకసారి అట్లనే రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము కదా. దావీదు విషయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ దావీదు చేసినటువంటి ఆ తప్పులను గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే ఇక మనము పాపము చేయకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు పాపము చేశాడు కదా. పాపము చేసి దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు దావీదుకు మేలు చేశాడు కదా అని మనం అనుకుందామా? అలాగనటానికి వీలు లేదు. ఎందుకంటే ఒకసారి నీవు రక్షణ పొంది ఒకసారి నీవు దేవునిలో రక్షణ పొందిన తర్వాత నీవు పాపములో ఎలాగో నిలిచి ఉందువు అంటున్నాడు కదా. పాప విషయమై మనం చనిపోయిన వారముగా ఉంటున్నాం. ఎలాగంటే బాప్తిస్మ విమోచనం ద్వారా నీటిలో మనల్ని ముంచడం ద్వారా మనం చనిపోయిన వారము మరలా నీటిలో లేచినప్పుడు మనము ప్రభుతో కూడా పునరుత్థానంలో తిరిగి లేచినటువంటి వారముగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగున ప్రభు విషయంలో ఉన్నటువంటి మనము ఇక ఎలాగో ఆ పాపములో మనము ఉందుము కదా. అంటే విశ్వాసులమైనటువంటి మనము ఇక మీదట పాపము చేయకూడదు అన్న విషయాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి పాపం విషయంలో నీవు చనిపోయి మరలా నీవు జీవించిన వాడు నీవు ఎలాగున ఇక ఆ పాపములో నీవు ఉంటావు. దావీదు విషయమై దేవుడు జ్ఞాపకం చేస్తూ దావీదు కూడా దేవుడి సన్నిధానంలో మొరపెట్టాడు కదా. అంటే అలాగున మనం కూడా ప్రతిసారి పాపం చేసి దేవుని సన్నిధానంలో మొరపెడదామా? అలాగ అనటం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక్కసారి నీవు పాప విషయమై చనిపోయిన వాడివి ఇక ఎలాగూ దానిలో జీవిస్తావు, పాపమును నీలో ఎలాగూ జీవింపచేయటానికి నీవు అనుమతిస్తావు అని చెప్పి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యములు గొప్ప కార్యములు జరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు మన ఎడల ఆయన చేసినటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక చివరిగా ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. మనం 2వ కొరింథీయుల ప్రాపంలో రాసినటువంటి ఆ మాట ఏమిటంటే 7వ అధ్యాయము 7వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసుకున్నప్పుడు ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. ఆత్మ సంబంధమైనటువంటి పాపము చేశాడు, శరీర సంబంధమైనటువంటి పాపం చేశాడు దావీదు. ప్రభువు మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన మనకు వాగ్దానములు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులను మనము చేసుకుందాము. అది ఇక ఎన్నటికీ మనం పాపము చేయకుండానట్లు దేవుని సన్నిధానములో మనం ఉండాలి అని చెప్పి ఆయన మనల్ని కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను, ఇంకా ఈ కుడికలో ఎవరైనా ప్రభు యేసుక్రీస్తును నమ్మని వారు ఉన్నారా? ఆయన అంటూ ఉన్నాడు, నీ ఆత్మకు శరీరమునకు సంబంధించిన ప్రతి కల్మషము నుండి నిన్ను దూరం చేసుకోవాలి, నిన్ను నీవు పవిత్రుడిగా చేసుకోవాలి. పవిత్రుడిగా నీవు ఎలాగ చేసుకొనగలవు? పవిత్రమైనటువంటి రక్తము ద్వారానే నీవు పవిత్రుడిగా చేసుకొనగలవు. ఆ పవిత్రమైన రక్తం ఎక్కడి నుంచి వస్తుందంటే అది మన ప్రభు యేసుక్రీస్తు ద్వారానే వస్తున్నది. ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన పవిత్రమైనటువంటి రక్తమును చిందించి ఉన్నాడు. ఆ పవిత్రమైన రక్తము చిందించి ఆయన ఇక మీతో మన ఎన్నటినీ ఆయన మన పాపములను జ్ఞాపకము చేసుకున్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకి ఇచ్చుంటున్నాడు. కనుక ఉదయకాల సమయంలో మరలా ఇంకా ప్రభు యేసుక్రీస్తు నమ్మని వారు ఉంటే నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తాను. అమ్మ, నీ పాపమును ఒప్పుకుని నీవు దేవుని బిడ్డవు కావాలని నేను ప్రేమపూర్వకంగా నీకు మనవి చేస్తూ ఉన్నాను. దావీదు చేసినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. శరీర సంబంధమైన పాపం చేసినప్పుడు దేవుడు మొత్తాడు, 4 కుమారులను దేవుడు తీసుకున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి పాపం చేశాడు, జనసంఖ్యను లెక్క పెట్టాడు, 70,000 మంది చనిపోవటానికి కారణమయ్యాడు. అయితే దావీదు యొక్క గొప్పతనం ఏమిటంటే దావీదు ఆయన అంటున్నాడు కదా, నా హృదయానుసారుడు అని చెప్పని.
దావీదు పాపము చేసినప్పుడు ప్రవక్తల ద్వారా తెలియచేసినప్పుడు దేవుని సన్నిధానములో ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యములను జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే విశ్వాసులమైన మనము ఇక మీదట పాపములో మనము నిలిచి ఉండకూడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగైతే మనము కూడా మరి మన శరీర సంబంధముగా ఆత్మ సంబంధమైనటువంటి పాపములు ఇంకా మనలో ఏమైనా నిలిచి ఉన్నాయా? ఒకవేళ నిలిచి ఉంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలని దేవుడు మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు ప్రభువు నమ్మక నీవు ఇంకా అలాగే ఉంటే దేవుడు నమ్మాలని దేవుడు నీకు ఆయన మనకు తెలియజేస్తున్నాడు. మన విశ్వాస జీవితంలో మనం పవిత్రంగా కొనసాగి దేవుడి రాకడ వరకు స్థిరముగా ఆయన యొక్క విశ్వాసమును మనం కొనసాగుటకు దేవుడు మనకు తోడయండి నడిపించునుగాక. సంఘ పెద్దలకు నన్ను ఆహ్వానించిన అందరికీ కూడాను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్యలో గిద్దర్ గారు చివరి ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు.